సో VS Code ఓపెన్ చేసుకుందాం. MERN001 ప్రాజెక్ట్ క్లోజ్ ఆల్. సో npm run dev అంతేనా కమాండ్. cd demo01 లోపలికి వెళ్ళి చేయాలి, బయటగా ఫోల్డర్ లోపల, రైట్. సో ఫోల్డర్ లోపల చేయాలి. npm run dev ఇది ఓపెన్ చేస్తే యూఎస్. సో వెల్కమ్ టు హోమ్ పేజ్. సో యూస్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ ఏపీఐ కాల్స్ చేయడానికి పనిచేస్తుంది అనేది కోర్ కాన్సెప్ట్. అంటే అది చాలా పనులు చేస్తుంది. ఏమవుతుందంటే లైక్ నువ్వు ఒక రియాక్ట్ సాఫ్ట్వేర్ని రెడీ చేయాలి. యూ వాంట్ బిల్డ్ రియాక్ట్ సాఫ్ట్వేర్. ఈ రియాక్ట్ అప్లికేషన్లో యూ హ్యావ్ 20-30 components. One is a navigation bar component, another one is a notification component, another is a chat component, another one is a email component, another one is a product view component, another one is a add to cart, e-commerce and add to cart. So you can build hundreds of small UI components in React app. When you are building React app, you need to manage a data. So to manage basic data, to manage a basic data, లేకపోతే simple logic, you have a React software and you need to have a data inside it. So data is driven in two ways. Data is driven in two ways అంటే ఏంటిది, ఒక్కొక్క కంపోనెంట్కి లోకల్ డేటా స్టేట్ ఒకటి ఉంటుంది, డేటా ఉంటుంది, ప్లస్ గ్లోబల్గా ఒక అప్లికేషన్కి ఒక డేటా ఉంటుంది. సో డేటా ఈజ్ యాక్చువల్లీ 2 types అనమాట. ఒకటేమో లోకల్ స్టేట్ డేటా, ఇంకోటేమో గ్లోబల్ స్టేట్ డేటా. ఈ రెండు కాకుండా 2 డేటాస్ ఉంటాయి, లోకల్ స్టేట్ డేటా అండ్ గ్లోబల్ స్టేట్ డేటా. సో ఇప్పుడు ఈ లోకల్ స్టేట్ డేటాని క్రియేట్ చేయడానికి, స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి కావాల్సింది ఏంటిదంటే యూజ్ స్టేట్ హుక్. సో ఇఫ్ యూ create a use state hook, then only you can create a local state data. That local state data is maintained and managed inside a individual components. ఏడ పడితే అడ కాదు, ఓన్లీ కంపోనెంట్ లోపల మాత్రమే దట్ ఈస్ మేనేజ్. సో లోకల్ స్టేట్ డేటా మేనేజ్డ్ ఇన్సైడ్ ఇండివిజువల్ కంపోనెంట్స్. ఇప్పుడు మనకేం కావాలి, డేటా ఉంది, బాగానే ఉంది, కానీ డేటా క్రియేషన్ అయ్యిందనుకో లోకల్ స్టేట్లో, తర్వాత ఆ డేటా డిలీట్ అయిందనుకో, ఈ పెద్ద ఫరక్ పడదు. ఇట్ ఈస్ నెవర్ స్టోర్డ్ యాజ్ పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ స్టోరేజ్ ఉంటుందా, ఉండదు. అక్కడికక్కడ డేటా క్రియేట్ అవుతుంది, మాయమైపోతుంది. ఇఫ్ యూ రీఫ్రెష్ ఏమవుతుంది, డేటా అనేది గాయబ్ అయిపోతుంది. సో ఇఫ్ వీ కెన్ సీ దట్ లైవ్లో మనం చూడొచ్చు. సో మనం ఏం చేస్తాం, ఇనీషియల్ వాల్యూ పెడతాం, యూజ్ స్టేట్లో ఇనీషియల్ వాల్యూ పెడతాం, సంతోష్ అని పెట్టామనుకో, దట్ ఈస్ యువర్ డేటా అండ్ యూ కెన్ డిస్ప్లే దట్ డేటా ఆన్ UI, బట్ విచ్ ఈస్ అ స్టాటిక్ డేటా. అండ్ ఆ డేటా అనేది పర్మనెంట్ స్టోర్డ్ కాదు, దట్ ఈస్ జస్ట్ అ లోకల్ వేరియబుల్ స్టోర్. అర్థమైందా మీకు ప్రాబ్లం? సో నౌ యూ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ అ గ్లోబల్ స్టేట్. ఆ గ్లోబల్ స్టేట్ కాదు, లోకల్ స్టేట్ డేటాని కాస్త సర్వర్ సైడ్ స్టోర్ చేయాలి. అంటే ఎప్పుడైనా కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంట్ స్టోర్ డేటా ఇన్ అ బ్యాక్ ఎండ్ డేటాబేస్, హౌ యూ నీడ్ టు యూస్ సమ్ API కాల్స్. మీరు ఎప్పుడైతే API కాల్స్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ ఫ్రంట్ ఎండ్ డేటా అనేది ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ డేటాబేస్లో నుంచి డేటాని మీరు రిట్రీవ్ చేయొచ్చు, ఆ డేటాబేస్లో డేటాని అప్డేట్ చేయొచ్చు, ఆ డేటాబేస్లో డేటాని డిలీట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద బేసిక్ ఆపరేషన్స్ వి డూ ఆన్ డేటాబేస్ అంటే వి డూ ఇట్ CRUD ఆపరేషన్. వాట్ ఈస్ CRUD మీన్స్? C మీన్స్ క్రియేట్, R మీన్స్ రీడ్, then U means update, D means delete. So this CRUD operations which generally happens on which part? Database part. Okay, so that is a server side, database part. So these CRUD operations can be happened using what, and using HTTP methods from a front end code base. దేని ద్వారా CRUD ఆపరేషన్ చేయొచ్చు మనం? HTTP మెథడ్స్. ఓకే, HTTP మెథడ్స్ ఎక్కడ వాడతారు? ఇప్పుడు మీరు రియాక్ట్లో వాడతారు, ఫ్రంట్ ఎండ్లో. సో HTTP మెథడ్స్ అనేవి 2 different types అనమాట జనరల్లీ. ఏంటి HTTP మెథడ్స్ అనకూడదు, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే 2 ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉంటాయి. One protocol system is HTTP protocol system, another one is HTTPS protocol system. You also have other protocol system, FTP అని కూడా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, లెట్ మీ డ్రా సంథింగ్, విజువల్గా నేను చూపిస్తాను.
అంటే మీకు ఒక ఫ్రంట్ ఎండ్ ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కమ్యూనికేషన్ దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ ఎఫెక్ట్ని వాడడానికి పాసిబుల్ ఉంది. ఎందుకంటే రియల్ టైం ఇక అక్కడికక్కడ ఏదో ఇనీషియల్ స్టేట్లో రాసేసి అప్డేట్ చేయడం ఇదంతా ఉండదు. ఇక సెట్ నేమ్ మీకు బాగా తెలుసు, నేమ్లో ఏదైనా పెట్టుకో, సెట్ నేమ్ ద్వారా అప్డేట్ చేసుకో. కానీ ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్కే అవుతుంది. బట్ నౌ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ బ్యాక్ ఎండ్ సర్వర్, రైట్? సో మన పర్పస్ ఏంటిది? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్, చెప్పు గిట్లా. ఎందుకు చేయాలి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్? నాకు ఫ్రంట్ ఎండే కదా, నేను రియాక్ట్ డెవలపర్, నాకు బ్యాక్ ఎండ్తో సంబంధమే ఉంది. మనం ఇన్ కేస్ రిజిస్టర్ అయినప్పుడు అని యూజర్స్ మొత్తం డేటా స్టోర్ అయ్యి మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవడానికి కావాలి. అసలు డేటా ఎందుకు స్టోర్ చేయాలి? నా లోకల్ స్టేట్లో స్టోర్ చేసుకుంటే అయిపోద్ది కదా. లోకల్ స్టోర్ అంటే మనం రిట్రీవ్ చేసిన కొద్దిగా అది డిలీట్ అయిపోతుంది కదా సార్, లోకల్ స్టోర్ పర్మనెంట్గా ఉండదు కదా. అది సో వై వీ డూ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటే వీ నీడ్ అ రియల్ టైమ్ డేటా విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్, అంతేనా? సో అందుకే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ చేయాలి. సో ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటాం మనం? ఏపీఐ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ? ఓకే, సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ ద్వారా బ్యాక్ ఎండ్లో ఉన్న ఇంకో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషనే ఫండమెంటల్గా నువ్వు రాష్ట్ర కోడ్ ఏమవ్వాలి, కంపైల్ అవ్వాలి, రన్ అవ్వాలి, రైట్? సో what is the full form of API now? Interface, which helps us to communicate between backend. So backend includes backend server code and also database. Okay, database are two different types kada, SQL and NoSQL. SQL అంటే relational database management system, relational database management system, RDBMS. ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, జస్ట్ DBMS అంటాం. ఓకే, సో ఎనీవే, సో మనకి ఏం అర్థమైంది? దెర్ ఈస్ అ సర్వర్. లెట్స్ డ్రా సమ్ కాన్సెప్ట్ హియర్. స్క్రీన్ షేరింగ్ ఏం ఆగట్లేదు కదా. నాకు అదే భయం ఉంది ఎక్కువ. ఓకే, సో మనము ఒక ఫుల్ స్టాక్ సిస్టమ్ని డిజైన్ చేస్తున్నాం, ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫుల్ స్టాక్ సిస్టమ్ అని చూస్తే సో ఫస్ట్ మనకు రియాక్ట్ యూఐ ఉంటుంది, ఓకే? సో రియాక్ట్ యూఐ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? సర్వర్ ఉంటుంది, అంతేనా? సర్వర్ని మనం జనరల్గా దేంట్లో రాస్తామంటే Node.jsలో రాస్తాం, ఓకే, ప్రస్తుతానికి. కానీ మనం ఈ దేంట్లో పైథాన్లో రాయొచ్చు, ఇంకా దేంట్లో రాయొచ్చు, PHPలో రాయొచ్చు. PHP చూసారు కదా మీరు. ఇంకా పైథాన్, Node.js, జావా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నార్మల్లీ. ఇంకా ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్లో ఉంది ఏంటంటే రస్ట్ గోలాంగ్, ఓకే? సో డేటాబేస్ సైడ్ అంటే ఇప్పుడు చూడు, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. చూడు, ఫ్రంట్ ఎండ్ ఉంది, ఫ్రంట్ ఎండ్లో మీరు జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, రియాక్ట్ చేస్తున్నారు. ఇది కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంటుంది? యాంగులర్, Vue.js ఉంటుంది. దట్ ఈస్ ఓకే. యాంగులర్ వ్యూలో ఏముంటుంది అంటే అదే జావా స్క్రిప్ట్, అదే కోడ్ ఉంటుంది, ఏం పెద్ద కాంప్లికేటెడ్ ఉంటుంది. మహా అయితే బేసిక్ సింటాక్స్ మారుతాయి కొంచెం. ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది, అక్కడ యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏదో ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. బట్ కోడింగ్ ఫంక్షన్సే, యారేసే, ఈ ఫంక్షన్స్, యారేస్, ఆబ్జెక్ట్స్ అయితే కామన్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఈజ్, ఓకే, రియాక్ట్ అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది ఉంటుంది, ఒక డెవలప్మెంట్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక పార్ట్ అది. Now there is a back end part. Back end is very sensitive and very crucial part. Front end అంతే, ఫ్రంట్ ఎండ్ కాంప్లికేటెడ్ అయ్యి ఉండొచ్చు, తోపు అయ్యి ఉండొచ్చు, కానీ రియల్ టైం డేటాని ఎప్పుడూ ఏం చేయలేము. మార్కెట్లో దిగాలి అంటే ఓన్లీ రియాక్ట్ అయితే సరిపోతుంది. యూ నీడ్ టు వర్క్ విత్ ది రియల్ టైం డేటా. సో రియల్ టైం డేటా కోసం బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది Node.js మనం చేస్తున్నాము, బట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ రస్ట్, గోలాంగ్, PHP
అండ్ ఏమంటారు దాన్ని, జావా అనేది చాలా పవర్ఫుల్ యాక్చువల్గా. ఫ్రెషర్స్కి ఎంఎన్సీ కంపెనీస్ అన్ని జావానే అడుగుతాయి. సో యూ కెన్ వర్క్ ఆన్ జావా, బట్ అవసరం లేదు. బట్ నోడ్ ఈజ్ ఆల్సో వెరీ డిమాండింగ్ అనమాట. లేకపోతే పైథాన్ కూడా చేయొచ్చు. సో విల్ డూ నోడ్, దాని తర్వాత మనకు ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ సర్వర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నోడ్ జేఎస్లో ఇది ఉంది కదా. నా వాట్ విల్ హ్యావ్ ఇస్ నోడ్ జేఎస్ అనే ఒక సర్వర్లో 2 థింగ్స్ ఉంటాయి మనకి. ఏమేమి ఉంటాయంటే, ఒకటి డేటాబేస్, ఒకటి సర్వర్ కోడ్ ఉంటుంది. ఒకటేమో సర్వర్ కోడ్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. చూశారు కదా, చెప్పా కదా ఇంతకుముందు. ఒకటేమో సర్వర్ కోడ్, ఇంకోటేమో ఓకే. సో ఒక్క నిమిషం ఆగరా, దీని బార్డర్ ఏడుంది. డిజైనింగ్కి టైం పట్టేటట్టుంది. ఎనీవే, సో రియాక్ట్ యూఐ ఉంది, బాగానే ఉంది. అండ్ లెట్స్ బ్రింగ్ దిస్ ఆల్సో ఇన్ ప్లేస్. ఓకే, సో మనకి ఈ కనెక్షన్ దొరుకుతుంది. తర్వాత ఈ సర్వర్ నుంచి ఈ 2 కనెక్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఇది, అంతేనా? ఇంతవరకు క్లియర్గా ఉంది కదా మనకి. ఇప్పుడు ఏపీఐ ఎక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది ఏపీఐ. సో రియాక్ట్ యూఐ నుంచి ఏపీఐ కాల్ వెళ్ళి దీని నుంచి జరుగుతుంది స్టోరీ అంతా. సో ఇది మనకు ఒక ఫుల్ స్టాక్ యొక్క బేసిక్ ఆర్కిటెక్చర్, ఓకే, బేసిక్ లేఅవుట్ అనమాట. ఇప్పుడు సర్వర్ సైడ్లో కోడింగ్ ప్రోగ్రామింగ్ ఉండేది కంప్లీట్లీ నోడ్ జేఎస్లో. నోడ్ జేఎస్ ఎందుకు అంటే జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి, మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని కొత్త సింటాక్స్లో కొత్త రూల్స్ రాసే బదులు వీ జస్ట్ నీడ్ టు రైట్ వాట్ టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. అండ్ రియాక్ట్లో కూడా వీఆర్ డూయింగ్ వాట్ టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. నౌ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ help us to communicate between our React frontend and a node server. Okay, React frontend and a node server. Now to communicate, ఇది ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఆన్ అ నెట్వర్క్ కమ్యూనికేట్ అవుతుంది. ఎక్కడ కమ్యూనికేట్ అవుతుంది, ఈ కమ్యూనికేషన్ జరిగేది నెట్వర్క్లో. మీ ల్యాప్టాప్లో ఒక నోడ్ సర్వర్ ఉంది అండ్ ఒక రియాక్ట్ సర్వర్ ఉంది. రియాక్ట్ని కూడా సర్వరే అంటాం జనరల్లీ, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రన్ అయ్యేదాన్ని సర్వర్ లాగా అంటాం. సో రియాక్ట్ సర్వరు, నోడ్ సర్వర్ ఉంది. మీ ల్యాప్టాప్లో లోకల్ నెట్వర్క్లో రన్ అవుతుంది అది. ఓకే, సో లోకల్ నెట్వర్క్ అంటారు. ల్యాప్టాప్లో ఇంటర్నల్గా 2 సర్వర్లు రన్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మీరు ఎన్వైర్న్మెంట్ బయటికి వచ్చారనుకో ఇంటర్నెట్ వరల్డ్లో, అది ఎక్కడ రన్ అవుతుంది, ఇంటర్నెట్లో రన్ అవుతుంది. సో దాన్ని నెట్వర్క్ కాల్స్ అంటాం. ఏమంటాం, నెట్వర్క్ కాల్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంటర్నెట్లో మీకు ఒక ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్కి కమ్యూనికేట్ చేయాలంటే మీకు నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్స్ ఏమో తెలియాలి, రూల్స్ తెలియాలి. లేదు నేను ఢిల్లీకి వెళ్తా కానీ అడ్డదిడ్డంగా వెళ్తా అంటే రోడ్ బయట జైల్లో వేస్తాడు. మామూలుగా అడ్డదిడ్డంగా వెళ్ళడానికి రాదు. యూ హ్యావ్ సమ్ రూల్స్ దట్ యూ నీడ్ టు ఫాలో టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో హియర్ ఆల్సో ఆన్ ది నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ మెకానిజమ్స్ అనమాట. వెబ్కి స్పెషల్లీ వెబ్లో, సో మనం చేసేదంతా వెబ్ డెవలప్మెంటే కదా, వెబ్సైట్స్కి సంబంధించింది కాబట్టి వాట్ ఆర్ ద ప్రోటోకాల్ సిస్టమ్స్ వీ హ్యావ్ నౌ?
ఏంట్రా నేను ఎక్కడ టైప్ చేయాలి ఇప్పుడు? ఓకే, సో మనకు తెలియాల్సింది ఏంటంటే నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్స్. ఓకే, సో నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్స్ ఏవేవి ఉంటాయి నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్స్? ఒకటేమో హెచ్టిటిపి, ఇంకోటి హెచ్టిటిపిఎస్, ఇంకోటి నార్మల్లీ ఎఫ్టిపి అని ఉందాం. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి, బట్ మేజర్గా మనం వెబ్లో వాడేది హెచ్టిటిపిఎస్ మాత్రమే. ఎఫ్టి అనేది ఒక ఎక్స్ట్రా ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఎఫ్టిపి అంటే ఏంటిది? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీరు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని కానీ ఫైల్స్ని కానీ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, బట్ హెచ్టిటిపిఎస్ అనేవి వెబ్ నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్. సో హెచ్టిటిపి అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపిఎస్ అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఏదైనా వెబ్లో ఆన్ ఎనీ వెబ్సైట్, ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ మీకు ఏమైనా సింబల్ కనిపిస్తుందా? ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది, ఏదో సంథింగ్ లైక్ వీ హ్యావ్. సో ఇది ఒక, మీరు దీన్ని కాపీ చేసి, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ సిస్టమ్, చూడండి ఏమైనా ఉంది దీని నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్ హెచ్టిటిపి అని ఉంది. అదే ఇంకో వెబ్సైట్ తీసుకుందాం, విచ్ ఈస్ లైక్ మన వర్క్ బస్ టూల్ ఉంది కదా, కంట్రోల్ ఏ, ఏముంది? సో నార్మల్గా వెబ్ బ్రౌజర్లో వీ హ్యావ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్ సిస్టమ్స్. వన్ ఈజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అనదర్ వన్ ఈజ్ సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇవి ఏంటి అనేది చూడాలి మనం. సో మనం ఏం చేయాలి? హెచ్టిటిపి మెథడ్స్ని చూడాలి. సో మనకు డేటాబేస్ మీద ఏం ఆపరేషన్స్ చేయడం వచ్చు? క్రడ్ ఆపరేషన్స్ చేయడం వచ్చు, ఐడియా ఉంది. సో మనకి ఇక్కడ ఏమేమి మెథడ్స్ ఉంటాయంటే క్రడ్ మెథడ్స్కి ఇప్పుడు సి ఉంటుంది. సి అంటే ఏంటిది? క్రియేట్ కదా. దీన్ని మనం ఏమంటాం? హెచ్టిటిపిలో పోస్ట్ మెథడ్ అంటాం. ఏం మెథడ్ అది? హెచ్టిటిపి పోస్ట్ మెథడ్. సెకండ్ ఆర్ ఉంది, దీన్ని ఏమంటాము? గెట్ మెథడ్ అంటాం. ఓకే, అండ్ యూ ఉంది, దీన్ని ఏమంటాము? పుట్ మెథడ్ అంటాం. ఓకే, డిలీట్ ఉంది, దీన్ని ఏమంటాము? డిలీట్ అంటాం. సో హెచ్టిటిపి మెథడ్స్ ఏవేవి ఉంటాయని అడిగితే ఏం చెప్తారు మీరు? పోస్ట్, గెట్, పుట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ ఖచ్చితంగా మనము డేటాబేస్ ద్వారా చేయించుకోగలగాలి అంటే ఫ్రంట్ ఎండ్లో ఈ ఆపరేషన్ని వాడడం తెలియాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్లో ఈ ఆపరేషన్స్ని వాడడం తెలియాలి. సో ఇప్పుడు ఈ హెచ్టిటిపి మెథడ్స్ని వాడడానికి ఫ్రంట్ ఎండ్లో మనకు దొరికిన లైబ్రరీ ఏంటిదంటే యాక్సియోస్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? యాక్సియోస్ అనే ఒక ఎన్పిఎం ప్యాకేజ్. మీరు ఎన్పిఎం ఐ రియాక్ట్ రౌటర్ డౌన్ చేశారు, ఎన్పిఎం ఐ రియాక్ట్ ఐకన్స్ చేశారు, ఎన్పిఎం ఐ టెయిల్విండ్ సిఎస్ఎస్ చేశారు. సో ఒక డిఫరెంట్ ప్యాకేజ్ని ఎలా అయితే వాడారో, ఇన్ అ సిమిలర్ వే నౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ విచ్ ప్యాకేజ్? యాక్సియోస్. ఇది ఓ అన్నమాట. ఓకే, ఓకే. సో యాక్సియోస్ అనే ఒక ప్యాకేజ్ వాడి మనం ఏం చేస్తాము? హెచ్టిటిపి మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో నౌ వీఆర్ రెడీ టు వర్క్ విత్ ది రియల్ టైమ్ డేటా. ఇప్పుడు మన దగ్గర డేటాబేస్ ఉందా? మన దగ్గర నోడ్ ఉందా? లేదు. విల్ డూ ఇట్, మనం చేద్దాం. బట్ స్టార్టింగ్లో ఫ్రంట్ ఎండ్ నుంచి అసలు కమ్యూనికేట్ ఎలా, ఒక డేటా ఎలా పంపించాలో తెలియాలి కదా. ఫస్ట్ అసలు ఎలా పంపించాలి? నువ్వు ఫామ్ సబ్మిట్ చేస్తావు, ఫామ్ క్రియేట్ చేయడం వచ్చు నీకు, కానీ ఆ ఫామ్ యొక్క డేటాబేస్కి ఎలా పంపాలో తెలియాలి కదా. దట్ ఈస్ వేర్ వీఆర్ లెర్నింగ్. ఓకేనా? సో నా యూజ్ ఎఫెక్ట్ అనేది మేజర్గా ఈ పార్ట్ని సాటిస్ఫై చేయడానికి కన్స్ట్రక్ట్ అయ్యింది. యూజ్ ఎఫెక్ట్లో మీరు ఏం చేయొచ్చు? యాక్సియోస్ వాడుకుంటూ హెచ్టిటిపి మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో రిపీట్ ది సెంటెన్స్ అగైన్. వాట్ వీ కెన్ డూ యూజింగ్ యూజ్ ఎఫెక్ట్? కాల్ చేయొచ్చు. సో వీ కెన్ use the HTTP methods. Okay, we can use HTTP methods to communicate with the database and backend server.
ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తా, యూజ్ ఎఫెక్ట్స్ యొక్క వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఇది. అన్ని యూజ్ ఎఫెక్ట్ ఓన్లీ దీనికోసమే కాదు రెడీ అయ్యింది. యూజ్ ఎఫెక్ట్ ఈజ్ ఫర్ మెనీ అదర్ థింగ్స్, రీరెండరింగ్ అని, డిపెండెన్సీ ఏవేవో ఉంటాయి. బట్ దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ దట్ యూజ్ ఎఫెక్ట్ హెల్ప్స్ అస్ టు డూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా మీరు హెచ్టిటిపి మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది. ఓకే, సర్వర్ ఉంటుంది, ఏదేదో ఉంటుంది అని ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, గెట్ ఇన్ టు కోడ్ బేస్, డెమోలో సోర్స్లో మనకి app.tsx ఉంది, అవునా. యాప్ రౌట్స్ ఉంది కదా, యాప్ రౌట్స్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు యాప్ రౌట్స్, మనకేముంది, ఇండెక్స్ రౌట్లో హోమ్ పేజ్ ఉంది, అవునా. నా ఇఫ్ యూ గెట్ ఇన్ టు హోమ్ పేజ్ వీ హ్యావ్ వెల్కమ్. సో ప్రాపర్ సింపుల్ కోడ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఐ హ్యావ్ అన్ ఏపీఐ, నా దగ్గర ఒక డమ్మీ ఏపీఐ ఉంది. ఆ డమ్మీ ఏపీఐలో డేటా స్ట్రక్చర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. మీకు డేటా స్ట్రక్చర్స్ తెలుసా? అంటే డేటా స్ట్రక్చర్స్ అంటే ఒక డేటా ఎలాంటి టైప్ ఆఫ్ షేప్లో ఉండొచ్చు అనేది. మామూలుగా డేటా అనేది మనం జనరలైజ్ చేసేది ఒక ఆబ్జెక్ట్, ప్యూర్ ఆబ్జెక్ట్. సో డేటా అనేది 2 టైప్స్లో విజువల్గా చూడండి మీరు. ఒకటేమో ప్యూర్ ఆబ్జెక్ట్, ఒకటేమో జేసన్ అని ఉంటుంది. ఒకటేమో జేసన్, ఇంకోటి బేసన్ కూడా ఉంటుంది. అంటే మాంగోడిబి వాడేవాళ్ళు బీజేసనో బేసనో అంటారు, బిఎస్ఓఎన్నో ఏదో అంటారు. బట్ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ప్యూర్ ఆబ్జెక్ట్, ఇంకోటేమో జేసన్ ఆబ్జెక్ట్. ఏంటండి? ప్యూర్ ఆబ్జెక్ట్ అండ్ జేసన్ ఆబ్జెక్ట్. మీరు ప్యూర్ ఆబ్జెక్ట్ చూడడానికి ఎలా ఉంటుంది? నార్మల్ ఆబ్జెక్ట్, కాన్స్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల నేమ్ సంతోష్ ఏజ్ 25. నేమ్ అనేది డైరెక్ట్ వర్డ్, కానీ నేమ్ ఇది స్ట్రింగ్లో పెట్టాలి, సంతోష్ అనేది. సో మీకు కీ వాల్యూ తెలుసు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ ప్యూర్ ఆబ్జెక్ట్. ఓకే. జేసన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? నేమ్కి కూడా డబల్ కొటేషన్ ఉంటుంది, నేమ్కి డబల్ కొటేషన్ ఉంటుంది, సంతోష్కి డబల్ కొటేషన్ ఉంటుంది, ఏజ్కి డబల్ కొటేషన్ ఉంటుంది, నంబర్గానే ఉంటుంది, అక్కడేం డబల్ కొటేషన్ ఉండదు. కానీ కీస్కి ఎలా ఉంటుందంటే డబల్ కొటేషన్స్లో ఉంటుంది, విచ్ ఈజ్ అ జేసన్ ఫుల్ ఫామ్ ఏంటిది? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, అంతేనా. సో మామూలుగా ప్యూర్ ఆబ్జెక్టే అది, కానీ కన్వర్టెడ్ కొంచెం. ఎందుకు అలా చేశారు అంటే, ఎవ్రీ జేసన్ ఆబ్జెక్ట్ అనేది చాలా ఈజీ టు స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ అన్నమాట. డేటా ప్యాకెట్స్లా మారడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ డేటా ప్యాకెట్స్ లాగా మారితేనే ఇంటర్నెట్లో చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్యూర్ ఆబ్జెక్ట్ని నువ్వు ఇంటర్నెట్లో ట్రాన్స్ఫర్ చేయలేవు. ఒక నెట్వర్క్లో ఇక్కడ నుంచి అక్కడికి, నీ సిస్టమ్కి నా సిస్టమ్ మధ్యలో గాలి ఉంటుంది కదా, ఆ నెట్వర్క్లో మనం ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది జేసన్ ఉంటే చాలా ఫాస్ట్గా అండ్ అక్యురేట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్యూర్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయలేము. సో దెర్ ఈజ్ నో సిస్టమ్. ప్రపంచంలో డైరెక్ట్ ప్యూర్ ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ లేదు. యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్. దట్ ఈస్ అ వన్ వే. ఇంకా వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి. లైక్ యూ కెన్ ట్రాన్స్ఫర్ HTML అనమాట. కానీ ప్యూర్ ఆబ్జెక్ట్ చేయలేవు. కానీ ప్యూర్ ఆబ్జెక్ట్ని HTML మార్చావనుకో, H1, H2, H3లో డేటా పెట్టు, ఐ కెన్ ట్రాన్స్ఫర్ నెట్వర్క్లో. సో వీ హ్యావ్ 2 HTML యూ కెన్ ట్రాన్స్ఫర్. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఐ జస్ట్ లవ్. యాక్చువల్గా బీటెక్లో నేను వెన్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్, క్రేజీగా అనిపించేది మనసుకి, ఏదో లైక్ వావ్ నైస్ సూపర్ అనిపించేది. సో ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తే ఒక పోస్ట్మెన్, మీకు ఐడియా ఉంది కదా. పోస్ట్మెన్లో మీరు మామూలుగా ఇక్కడ మెథడ్స్ చూస్తే యూ హ్యావ్ యువర్ HTTP మెథడ్స్. వన్ ఈజ్ గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ కూడా ఉంటుంది. దట్స్ అ డిఫరెంట్ మీనింగ్. కొంచెం పుట్ లాగా ఉంటుంది. డిలీట్ ఉంది, హెడ్ ఉంది, ఆప్షన్స్ ఉంది. ఓకే. సో యూ కెన్, మీరు ఈ ప్యాచ్ ఏం చేస్తుంది, హెడ్ ఏం చేస్తుంది, ఆప్షన్ ఏంటంటే మీ డీటెయిల్ నోట్స్ నాకు కావాలి. ఐ నీడ్ అన్ HTTP మెథడ్స్ డీటెయిల్ నోట్స్. దిస్ ఇస్ ద టాస్క్ ఆన్ యువర్ డాష్బోర్డ్. ఓకే. నా యూఆర్ఎల్ అంటే ఖచ్చితంగా ఒక సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. మీరు బ్యాక్ ఎండ్ డేటాబేస్ నోట్ చేసి క్రియేట్ చేశారనుకో, దానికి ఏమొస్తుంది? ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఓకే. యూఆర్ఐ అంటారు, యూఆర్ఎల్ అంటారు. యూనివర్స్ రిసోర్స్ లొకేటర్ ఒకటి, యూనివర్స్ రిసోర్స్ ఐ డోంట్ నో, యూఆర్ఎల్ఏ అంటారు. బట్ చాలామంది యూఆర్ఐ అంటారు ఎందుకో. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు HTTP మెథడ్స్ యూఆర్ఎల్ వచ్చేసింది. ఇప్పుడు డేటా నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ అయ్యే రూపాలు ఏంటి? లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా? మనకు అన్నీ అవసరం లేదు రైట్ నౌ. మీరు ఇక్కడ చూస్తే బాడీలో రా సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, యూ కెన్ పాస్ టెక్స్ట్, జావా స్క్రిప్ట్, జేసన్, HTML, XML అంట. సో HTML పాస్ చేయొచ్చు, జేసన్ పాస్ చేయొచ్చు, XML పాస్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ అంటే ఇది కోడ్ రాసి పంపిస్తుంది ఏదో బిహైండ్ ద సీన్స్. సో మీరు R&D చేయొచ్చు. లైక్ ఒక నెట్వర్క్
సిస్టంలో హెచ్టిటిపిఎస్ నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టంలో హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఐ కెన్ ట్రాన్స్ఫర్. మై సర్ టోల్డ్ అస్ ఓన్లీ టు ట్రాన్స్ఫర్ JSON. దెర్ ఈస్ అన్ HTML ఆల్సో, దెర్ ఈస్ అన్ XML ఆల్సో. ఇవన్నీ ఏం కాదు, ఇవన్నీ సంతోష్ అనే పేరుని ఏదేదో రకాలుగా పంపడం అంతే. ఇఫ్ యూ హ్యావ్ సంతోష్, మీరు JSONలో అయితే నేము సంతోష్ అని పంపిస్తారు, HTMLలో అయితే H1లో పెట్టి పంపిస్తారు, XMLలో కూడా NAM అని ట్యాగ్ ఉంటుంది అనమాట, దాంట్లో పంపిస్తారు. సో అది డేటా అంటే డేటా లాస్ట్ పంపించాల్సింది సంతోష్ అనే నేమే. వీళ్ళు డిఫరెంట్ వేరియేషన్స్ లోపు మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇంటర్నెట్లో పంపిస్తారనమాట. మీరు ఈ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి పంపించే గ్యాప్ ఉంది చూడు, దాన్ని ఏమంటామంటే మనం OSI మోడల్ అంటాం. విన్నారా ఎప్పుడైనా OSI మోడల్? మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉంటుంది, అంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీకు OSI మోడల్ అని ఉంటుంది. OSI మోడల్ అంటే ఈ నెట్వర్క్ మోడల్ అనమాట. మీకు డయాగ్రామ్ చూపిస్తాను, అది మీరు చదవాలి, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ మీకు ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అవుతాయి. ఓకే, OSI మోడల్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్ మోడల్ ఈజ్ అ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ క్రియేటెడ్ బై ISO దట్ స్టాండర్డ్స్. మామూలుగా ఇమేజ్ ఇగో ఇది. ఓకే, కనిపిస్తుందా మీకు? ది 7 layers ఆఫ్ ది OSI మోడల్. OSI ఫుల్ ఫామ్ ఏంటిది? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఇక్కడ ఉంది చూడండి, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటే ఏంటిది? ఇంటర్నెట్లో ట్రావెల్ చేసే ఒక సిస్టమ్ అది, ఓపెన్ కనెక్షన్ ఇంటర్నెట్ సిస్టమ్. దీంట్లో ఏముంటాయి? 7 layers ఉంటాయి. అంటే మీరు పంపించే హాయ్ అనే ఒక వాట్సాప్లో మెసేజ్ ఉందా, ఆ మెసేజ్ ఈ 7 layers నుంచి క్రాస్ అవ్వాలి. హ్యాకింగ్ జరిగేది ఇక్కడే చూడండి. ఇది ఎవరికైతే డీప్గా అర్థమవుతుందో వాడు హ్యాకింగ్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఫిజికల్ లేయర్ అనమాట, కన్వర్ట్ డేటా ఇంటూ బిట్స్ టు క్యారీ ఇట్ అక్రాస్ ఫిజికల్ నెట్వర్క్ ఎక్విప్మెంట్స్. మీకు OSI మోడల్ ఈరోజు క్లియర్గా ఉండాలి. యాక్చువల్గా నేను కాన్సెప్ట్ చెప్పకుండా యూజ్ ఎఫెక్ట్ డైరెక్ట్ చెప్పాలి, కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్. రేపటి నుండి ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, లైక్ డూ యూ నో OSI మోడల్ అనేది బేసికల్లీ. ఓకే, సో మీకు ఫిజికల్ లేయర్ ఏంటిదంటే మీరు హాయ్ అని మెసేజ్ చేయగానే ఆ డేటా అనేది బిట్స్లా మారుతుంది. ఎందుకంటే నెట్వర్క్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ప్రతిదీ బిట్సే కదా. బిట్స్ మీన్స్ వన్స్ అండ్ జీరోస్. నౌ డేటా లింక్ హ్యాండిల్స్ నోడ్ టు నోడ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ డివైజెస్ ఆన్ ద సేమ్ నెట్వర్క్. మనం ఒకటే ఇంటర్నెట్లో ఉంటాం కాబట్టి అందరూ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. నోడ్ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ అనుకోండి. కండక్ట్స్ రౌటింగ్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్ డిటర్మైనింగ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ పాత్. మనం ఈ నుంచి మన ఊరికి వెళ్ళాలంటే మన గూగుల్ మ్యాప్స్ ఎన్ని పాత్స్ ఇస్తుందో, మన డేటా ఇక్కడ నుంచి నీకు హాయ్ చేరాలంటే చాలా పాయింట్స్ ఉంటాయి, గాల్లో ఎన్నో లేయర్స్ ఉంటాయి అన్నమాట, రైట్? ట్రాన్స్పోర్ట్ హ్యాండిల్ డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ యూజింగ్ UDP అండ్ TCP ప్రోటోకాల్స్. ఇంకా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వేరు, మళ్ళీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ లోపల కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎందుకంటే సెక్యూరిటీ అనమాట. ఊరికే ఎవడు పడితే వాడు డేటాను ట్రాన్స్ఫర్ చేసేస్తే మధ్యలో డేటా రీడ్ చేసి హ్యాక్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్సైడ్ ఇట్ ఆల్సో. మేనేజర్స్ కనెక్షన్ అండ్ క్లోజింగ్ సెషన్. అంటే నేను హాయ్ పంపించాను అంటే నాదేదో ఒక పాపప్ అవుతుంది, ఒక కనెక్షన్ ఓపెన్ అవుతుంది, నీ దగ్గరకు వచ్చిపోయగానే నా కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. నాకు నీకు ఓపెన్ యాక్సెస్ లేకపోతే మనం డేటాని ట్రాన్స్మిట్ చేసుకోలేము. అలా అని 24 గంటలు ఓపెన్ పెడితే ఎవడో ఒకడు దూరుతాడు మధ్యలో. అర్థమవుతుందా మీకు? రఫ్ ఐడియా అనమాట. తర్వాత కాన్ఫిగర్ డేటా ఇంటూ యాక్సెప్టబుల్ ఫార్మాట్స్. నేను పంపించిన డేటా కాస్త బిట్స్లో అయిపోయింది, మళ్ళీ ఆ బిట్స్ నీకు ఒరిజినల్ డేటా కింద ఫార్మాట్ అవ్వాలి కదా. అండ్ యాక్సెస్ ప్రోటోకాల్ యూజ్డ్ బై అప్లికేషన్ కమ్యూనికేట్ డేటా అండ్ యూజర్. లాస్ట్లో మీకున్న లేయర్లో మీకు అప్లికేషన్ లేయర్లో వస్తుంది అనమాట. సో ఒక డేటా ట్రాన్స్మిషన్ యొక్క లేయర్స్ ఇలా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ద ప్రోటోకాల్ సిస్టమ్. సో మేజర్గా మీరు యూ కెన్ హ్యావ్ అ జస్ట్ లుక్ లైక్ ఫ్రీ టైంలో దాన్ని ఇంకా డీటెయిల్గా స్టడీ చేయొచ్చు. OSI మోడల్ నాకు కావాల్సిందే ఖచ్చితంగా. వాట్ ఈస్ OSI మోడల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పాటు. సో మనం ఏం మాట్లాడుతున్నాం? సో ఇప్పుడు డేటా ట్రాన్స్మిషన్ జరిగింది కదా. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది నాకు డేటా ట్రాన్స్మిట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, HTTP మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని నాకు అర్థమైంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. నా దగ్గర ఏముంది? ఒక API ఉంది. ఏముంది నా దగ్గర? ఒక API ఉంది. ఆ API ఎలా అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఫేక్ API అని కొడితే వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చేసామనుకుంటా కదా జావాస్క్రిప్ట్లో. అర్థమవుతుందా? ఓపిక ఉందా? అసలుకి ఎక్కువైపోతుందా మ్యాటర్? ఇగో ఇంతకుముందు అన్నాం కదా, గెట్, పోస్ట్, పుట్ అని
సో మన దగ్గర ఏముంది, గెట్ ఏపీఐ ఉంది. ఈ గెట్ ఏపీఐ యొక్క డేటా చూడండి మీరు ఎలా ఉంది. ఇది ఏం డేటా అంటారు, జేసన్. ఎందుకు, డబుల్ కొటేషన్స్ ఆన్ నేమ్స్. అరే ఆఫ్ ఆబ్జెక్ట్సే ఇది. వాట్ ఈస్ దిస్ డేటా స్ట్రక్చర్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అరేలో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్నంటే అన్ని ఉన్నాయి కదా, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. దిస్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అ జేసన్ ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్స్ ఇవి, జేసన్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్, దిస్ ఇస్ ది ఏపీఐ కాల్ వీఆర్ డూయింగ్. ఈ ఏపీఐ కాల్ని మనం ఇప్పుడు రియాక్ట్లో వాడాలి, అంతే కదా. ఈ ఏపీఐ కాల్ తీసుకొచ్చి ఈ డేటాని మనం రియాక్ట్లో యూఐలో చూపించగలగాలి. ఇది ఎవరితోటి పాసిబుల్, యూజ్ ఎఫెక్ట్ తోటి పాసిబుల్. సో వాట్ ఐ విల్ డూ యాక్సియోస్ ఖచ్చితంగా కావాలి, యూజ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ లెట్స్ బ్రింగ్ దిస్ డేటా ఇన్ అవర్ లోకల్ స్టేట్. మనం డేటా మొత్తం తీసుకొచ్చి మన లోకల్ స్టేట్ వేరియబుల్లో పెట్టుకున్నాం అనుకో, యూజ్ స్టేట్ వేరియబుల్లో అయిపోయాయి మన పని. తర్వాత మనకు తెలుసు ఇంకా మ్యాప్లు చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం మనకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ గెట్ ఇన్ టు హియర్. ఇక్కడ ఒక స్టేట్ క్రియేట్ చేస్తాను, కాన్స్ పోస్ట్ కామా సెట్ పోస్ట్. ఒక స్టేట్ రెడీ చేసుకోవాలి కదా, మళ్ళీ గాల్లో పెట్టలేం కదా డేటాని. యూజ్ స్టేట్. ఇప్పుడు యూజ్ స్టేట్ అనేది డేటా ఏమి ఉండాలి, అరే ఉండాలి. ఎందుకంటే మనకి డేటా ఏమొస్తుంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. కరెక్టేనా, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో నేను రెడీగా ఉన్నా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పోస్ట్ని కన్సోల్ డాట్ లాగ్ కూడా చేస్తాను లాస్ట్లో, ఎందుకంటే నాకు నిజంగా వస్తుందో లేదో తెలియాలి. ఇంతవరకు క్లియరా. ఇప్పుడు ఏపీఐ కాల్ చేయాలన్నాం కదా, ఏపీఐ కాల్కి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటిది, యాక్సియోస్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటిది, యూజ్ ఎఫెక్ట్. ఓకే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇన్స్టాల్ చేయాలి కదా మనం, npm i axios. తెలుసు కదా ఇన్స్టాల్ చేయడం. అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, యూజ్ ఎఫెక్ట్ కావాలి. ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక యూజ్ స్టేట్ రాసినట్టే డైరెక్ట్గా రాయొచ్చు. ఏం రాయొచ్చు, యూజ్ ఎఫెక్ట్ విత్ బ్రాకెట్స్, అంతే కదా. ఒక ఫంక్షన్ కాల్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ మీద ఇంపోర్ట్ అవ్వాలి కదా, అయింది కదా యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు దీంట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫంక్షన్స్లో పారామీటర్స్ రాయడం తెలుసు కదా మీకు. ఒకటి ఏముంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఏముంటుంది, ఇంకోటి ఏమో ఎంటీ డిపెండెన్సీ అరే ఉంటుంది. ఇది అర్థమైందా సింటాక్స్. ఒక పారామీటర్ ఇంకో పారామీటర్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్, ఇంకో పారామీటర్ ఏమో కాల్ బ్యాక్ ఫంక్షన్. మనం చాలాసార్లు వాడాం కాల్ బ్యాక్ ఫంక్షన్స్. సో ఈ డిపెండెన్సీ అరే ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంటీ ఉంది అంటే అర్థం ఏంటిదంటే, నేను ఎప్పుడైతే యూఐలో ఈ స్క్రీన్కి వస్తానో అప్పుడు ఆ డేటా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట డైరెక్ట్. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా లోడ్ అవ్వగానే ఆ ఎంటీ డిపెండెన్సీ అరే ఉండడం వల్ల నీకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇందులోపల fetch fetch డేటా అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. చెప్పండి, వాట్ ఐ హ్యావ్ జస్ట్ డన్. ఒక యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ హ్యాస్ 2 పారామీటర్స్. వన్ ఈజ్ కాల్ బ్యాక్ పారామీటర్, సెకండ్ వన్ ఈజ్ ఎంటీ డిపెండెన్సీ అరే అంటారు దాన్ని. ఎంటీ అరే అనండి, ఇంకా ఎంటీ డిపెండెన్సీ అరే, ఎంటీ అరే. సో 2 పారామీటర్స్ రాసేసాను. ఇప్పుడు నేను యూజ్ ఎఫెక్ట్ లోపల, కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల, యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ అ ఫెచ్ డేటా ఫంక్షనే. ఆ ఫంక్షన్ డెఫినేషన్ రాయలేదు కదా, ఇంకా మీద క్రియేట్ చేద్దాం. కింద క్రియేట్ చేయకూడదు, మీద క్రియేట్ చేయాలి. అంటే ఎగ్జిక్యూషన్ ఎప్పుడు సీక్వెన్షియల్, అంటే ఫంక్షన్ మీద క్రియేట్ అవ్వాలి, కింద కాల్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేద్దాం మనం, కాన్స్ట్ ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్, యారో ఫంక్షన్ రాసా. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇదంతా తెలుసు కదా మీకు. ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది క్లియరా. సో యూజ్ ఎఫెక్ట్ రాశాను, 2 పారామీటర్స్ పెట్టాను. ఫస్ట్ కాల్ బ్యాక్ పారామీటర్లో నేను ఫంక్షన్ కాల్ చేసుకున్నాను, ఆ ఫంక్షన్ బయట రాసుకున్నాను. ఈ ఫెచ్ డేటా అనే ఫంక్షన్ ఏపీఐ కాల్ లాంటి యాక్టివిటీ. ఇదేదో జస్ట్ హ్యాండిల్ సబ్మిట్ లాంటిది కాదు, నార్మల్ అంటే ఏపీఐ కాల్ చేయబోయే ఫంక్షన్, మనకు తెలుసు కదా. అందుకని ఈ ఫంక్షన్ని మనం ఎలా రాయాలంటే అసింక్రనస్గా రాయాలి. ఏం రాయాలి, మీకు సింక్రనస్ అసింక్రనస్ కాన్సెప్ట్ ఐడియా ఉందా. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్, జావా స్క్రిప్ట్లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ సింక్రనస్ అండ్ అసింక్రనస్. సింక్రనస్ అంటే ఏంటిది, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ అయిన తర్వాతే ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అసింక్రనస్లో ఏమవుతుంది, ఒక ఫంక్షన్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినా కాకపోయినా కూడా సైడ్లో ఇంకో ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీకు సింక్రనస్ అసింక్రనస్ అర్థం తెలుసు యాక్చువల్లీ. బట్ జావా స్క్రిప్ట్ బై నేచర్ సింక్రనసా, ఎందుకంటే ఇట్స్ అన్ బ్లాకింగ్ ఆర్కిటెక్చర్ అంటారు.
ఈవెంట్ లూప్ ఐడియా ఉందా మీకు జావా స్క్రిప్ట్లో? ఈవెంట్ లూప్ విన్నారా మీరు? మనము బిర్యానీ వండుతున్నప్పుడు నాకు ఏదో వండాలి అనే ఎగ్జాంపుల్స్ కూడా వాడాము, గుర్తుందా? సరే, సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ అ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇలా తిరుగును నీ మెడ నొప్పి ప్లేస్ కంప్లీట్గా తిరుగు, ఏం కాదు, స్ట్రేట్ చూడ. సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ అ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే విచ్ వర్క్స్ యాజ్ లైక్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీరు main.js ఫైల్ ఉంది, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, ఇలా ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఏం జరుగుతుందంటే ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆన్సర్ రావాలి, తర్వాత సెకండ్ది ఎగ్జిక్యూట్, అంటే 1 by 1 అవ్వాలి, విచ్ ఈజ్ అ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ఇలా ఉంది అంటే జావా స్క్రిప్ట్ యొక్క ఆర్కిటెక్చరే అలా ఉంది. జావా స్క్రిప్ట్ ఆర్కిటెక్చర్లో ఒక ఈవెంట్ లూప్ ఉంటుంది అనమాట, అంటే ఒక స్టాక్ ఉంటుంది అనమాట. సో అది ఒకటే స్టాక్, ఒకటే మెమొరీ. ఒకటి వస్తే అది ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి వెళ్తేనే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎందుకు పెట్టారు అంటే అది చాలా బెస్ట్ అనమాట ఫర్ లైక్ కాస్ట్ ఆప్టిమైజేషను, ఏవేవో ఉంటాయి, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ జావా స్క్రిప్ట్ బై డెఫినేషను బ్లాకింగ్ ఆర్కిటెక్చర్ కాబట్టి నీకు జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, సింక్రనస్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ సింక్రనస్గానే ఎగ్జిక్యూట్ అయితే వీఆర్ నాట్ బిల్డింగ్ గ్రేట్ ప్రోడక్ట్స్ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక మనిషి ఒకటే సాఫ్ట్వేర్ మీద 100 మెంబర్స్ ఒకటేసారి పనిచేస్తారు కదా. మరి 1 million యూజర్స్ ఇన్స్టాగ్రామ్ మీద కొడుతున్నప్పుడు సింక్రనస్ సరిపోదు కదా, ప్యారలల్గా ఒకటే టైంలో అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి అసింక్రనస్గా చేయాలి. ఏపీఐ కాల్స్ ఎప్పుడు కూడా మనము అసింక్రనస్లోనే చేయాలి. ఓకే, ఏపీఐ కాల్స్ ఎప్పుడు మనం ఏ టైప్లో చేయాలి, అసింక్రనస్. ఎందుకు అంటే ఏపీఐ కాల్స్ అనేవి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే దే గెట్ ఇన్ టు నెట్వర్క్, ఫస్ట్ నెట్వర్క్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి, బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకొని రావాలి, తర్వాత మనకు డెలివర్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే లైక్ మామూలుగా ప్రామిసింగ్ ప్రాసెస్ అంటారు. లైక్ ప్రామిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మన దగ్గర. సో జావా స్క్రిప్ట్లో ప్రామిస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ప్రామిస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఏపీఐ హిట్ చేసామనుకో, అది ఫస్ట్ పెండింగ్ స్టేట్లో పడుతుంది, సెకండ్ రిజాల్వ్డ్ స్టేట్లో పడుతుంది. పెండింగ్, రిజాల్వ్. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే రిజెక్టెడ్ స్టేట్లో పడుతుంది. అంటే ఖచ్చితంగా 3 స్టేట్స్ ఉంటాయి ఏపీఐకి. ఏమేమి స్టేట్స్ ఉంటాయి? పెండింగ్, రిజాల్వ్ అండ్ రిజెక్టెడ్. ఈ 3 స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ని ప్రామిస్ కాన్సెప్ట్ అంటారు. ఎందుకంటే నేనున్నాను, మీరున్నారు. ఇప్పుడు సార్ నేను క్లాస్కి వస్తానని ప్రామిస్ చేశారు. మీరు ఎప్పుడైతే మీరు ప్రామిస్ చేశారో దట్ ఈజ్ అ పెండింగ్ స్టేట్. ఇంకా అక్కడ నుంచి పెండింగే కదా. 7 o'clockకి మీరు ఇక్కడ కంప్లీట్ వస్తేనే మీకు ఏమైనట్టు, రిజాల్వ్ అయినట్టు. రాకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్తే రిజెక్ట్ అయినట్టు. సో ఈ ప్రాసెస్ని ఏపీఐ ప్రాసెస్ ఫాలో అవుతుంది అన్నమాట, ప్రామిసింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా అసింక్రనస్ రాయాలి. అండ్ ఆ ప్రామిసింగ్ పెండింగ్ స్టేట్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లో కదా క్యాప్చర్ చేయాలి ఏదొచ్చినా. ఇప్పుడు ఏం చేస్తామంటే అవైట్ చేస్తాం. వెయిట్ చేస్తున్నాం మనం, వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది వెళ్ళి తీసుకొచ్చి రావాలి కాబట్టి. అండ్ అది అసింక్రనస్గా జరగాలి. నేను అసింక్రనస్లో రాయకుండా రాసేసాను అనుకో, బ్లాక్ అయిపోద్ది మొత్తం కోడ్ వేస్ అంతా. నా కంపోనెంట్ బ్లాక్ అయిపోద్ది. ఫెచ్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, బ్లాక్ అయిపోద్ది. ఎందుకంటే అది అసింక్రనస్గా ప్యారలల్గా జరగాలి. నా యూఐ నాకు వచ్చేయాలి, కానీ అది ప్యారలల్గా జరగాలి. సో ఇప్పుడు ఏమైంది, అసింక్రనస్గా నా ఏపీఐ కాల్ జరగాలి. అండ్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి నేను, ఎందుకంటే పెండింగ్ తర్వాతే ఎస్ నో వస్తుంది. సో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో ఆ వెయిట్ అనేది వెయిటింగ్. అండ్ మన ఫంక్షన్ పేరు ఏమి, యాక్సియోస్ తెలుసు కదా మనకి. యాక్సియోస్ డాట్ ఏ మెథడ్ వాడాలి మనం, గెట్ మెథడ్ వాడాలి. సింపుల్ లాజిక్, అంతేనా. ఒక ఫెచ్ డేటా లోపల, అసింక్రనస్ ఫెచ్ డేటా లోపల ఆ వెయిట్లో యాక్సియోస్ డాట్ గెట్ చేయాలి. యాక్సియోస్ డాట్ 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. మామూలుగా ఒకటేమో యూఆర్ఎల్ చేస్తుంది. ఏం చేస్తుంది, యూఆర్ఎల్. ఇంకోటి ఏమో డేటా, ఏదైనా డేటా నువ్వు పంపించాలనుకున్నావు అనుకో, డేటా. బట్ ఇప్పుడు గెట్ మెథడ్కి డేటా ఏమీ అవసరం లేదు. పోస్ట్ మెథడ్కి ఏం కావాలి, డేటా కావాలి కదా పంపించడానికి. గెట్ మెథడ్కి డేటా అవసరం లేదు, వస్తుంది. యూఆర్ఎల్ కావాలి. మన దగ్గర యూఆర్ఎల్ ఉందా, ఉంది కదా. ఫేక్ ఏపీఐ యూఆర్ఎల్ తీసుకొచ్చాం కదా. సో ఇప్పుడు నేను ఈ డేటాని కన్సోల్ లాగ్ చేద్దాం. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. ఓకేనా. సో ఒకసారి చూద్దాం, ఈ ఫెచ్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుందా, అవుతుంది. ఎందుకంటే ఎంటీ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్లో రాయడం వల్ల మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ చూద్దాం ఒకసారి. ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్లో నెట్వర్క్లో చూడొచ్చు మీరు. ఏపీఐ కాల్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి, నెట్వర్క్లో. ఎలా ఓపెన్ చేశాను అనేది ఇన్స్పెక్ట్ చేశాను. మళ్ళీ చేయనా ఒకసారి.
మీరేమన్నా బ్రౌజర్లో ఉన్నారు. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్, మీకు ఎలిమెంట్స్ తెలుసు, కన్సోల్ కూడా ఐడియా ఉంది, నెట్వర్క్లోకి వచ్చాం. ఇప్పుడు నేను రీలేట్ చేయగానే ఏపీఐ కాల్ అయిందా లేదా? ఇది ఏపీఐ కాల్. ఈ ఏపీఐ కాల్లో చూడండి ఒక ప్రాపర్ ఏపీఐ కాల్ అయింది. ఏ మెథడ్ ఇది? గెట్ మెథడ్. క్లియరా? సో ఇక్కడ మీరు ప్రివ్యూ చూస్తే డేటా వచ్చిందా? మొత్తం డేటా వచ్చింది. ఓకే, ఈ డేటా అనేది మనకి ఎక్కడ కనిపించాలి? ఇప్పుడు కన్సోల్లో కూడా కనిపించాలి. ఎక్కడ కనిపించాలి? ఎందుకంటే మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా పెట్టాం కదా. వచ్చిందా డేటా మొత్తం? వచ్చింది. గుడ్. సో మన కోడ్ చూడండి. నేను యాక్సియోస్ని ఏపీఐ కాల్ చేశాను, డేటా అనేది నాకు ప్రింట్ అయింది. కానీ ఈ డేటా అనేది చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంది చూడండి. దీంట్లో కాన్ఫిగ్ అనే ఆబ్జెక్ట్ ఉంది, డేటా అనే ఆబ్జెక్ట్ ఉంది, హెడర్ అనేది ఉంది, రిక్వెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఊరికే ఇయ్యరు కదా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంటర్నెట్లో. సో మనకేం కావాలి? దీంట్లో డేటా కావాలి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ? ఇది ఒక ఆబ్జెక్టే కదా, మీరు చూడండి ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి స్టార్ట్ అయింది, ఆబ్జెక్టే కదా. సో డేటా యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? అవునా కదా? ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూస్తే ఓన్లీ డేటా వచ్చిందా? కావాల్సిన ఆబ్జెక్ట్ కీ తీసుకోవడమే కదా, నేనేం కొత్త మ్యాజిక్ చేయట్లేదు కదా, వచ్చేసింది. అంతేనా? సో నాకేం జరిగింది? డేటా అనేది ప్రాపర్గా ఏ వేరియబుల్లో వస్తుంది? డేటా డాట్ డేటా అనే వేరియబుల్లో వస్తుంది. ఈ డేటా డాట్ డేటా వేరియబుల్ని మనం ఏం చేస్తున్నాం? కన్సోల్ చేస్తున్నాం. కన్సోల్ కాకుండా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రా మీరే. దాన్ని యూఐలో వాడాలంటే ఏం చేయాలి? లోకల్ స్టేట్లో సెట్ చేయాలి కదా. లోకల్ స్టేట్లో పెట్టుకోకపోతే ఏం చేయలేం కదా. అండర్స్టాండ్? ఏం చేయాలి ఇప్పుడు? అరే ఏంట్రా మీకు లోకల్ స్టేట్ ఐడియా లేదా? ఇంతే కదరా. ఆ డేటాని తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి? సెట్ పోస్ట్లో పెడితేనే కదా మీ లోకల్ వేరియబుల్లో స్టోర్ అయ్యేది. మీరు నేమ్ని సెట్ నేమ్ చేశారు కదా ఇంతకుముందు, ఈమెయిల్ని సెట్ ఈమెయిల్ చేశారు కదా, మరి ఇది కూడా అంతే కదా. మరి ఎందుకు అంత ఆలోచిస్తారు? అర్థమైందా? ఏ డేటా అయినా కూడా ఫైనల్గా మనము ఈ మెథడ్ వాడుకుంటూ దీంట్లో పెట్టేయడమే. ఓకేనా? ఇప్పుడు మీరు పోస్ట్ చూస్తే కన్సోల్ డాట్ లాగ్ పోస్ట్ ఉంది కదా, ఇప్పుడు మీకు పోస్ట్ కూడా ప్రింట్ అవుతుంది చూడండి. ఇగో పోస్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఇంతకుముందు ఉండే తీసేసినా కదా నేను, ఇప్పుడు పోస్ట్ కూడా వస్తుంది. అదే ఒకవేళ నేను ఈ లైన్ రాయకపోయి ఉంటే పోస్ట్ వస్తుందా? ఇప్పుడు ఆబ్వియస్లీ రాదు. లేదు, ఎంటీ ఉంది చూడండి. అరే అర్థమవుతుందా మీకు? ఎక్కడి నుంచి డేటా తీసుకుందాం, ఎలా పోస్ట్ చేసాం, దీంట్లోకి పెట్టేసాం. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయొచ్చు? ఇక్కడ మ్యాప్ చేయొచ్చు కదా. డేటా ఉన్నప్పుడు ఇంకా మీరు మీ మ్యాజిక్ స్టైల్స్ అన్నీ వాడుకోండి, నాకు సంబంధం లేదు. మీకు డేటా రావడం ఇంపార్టెంట్, అది కూడా రియల్ టైం డేటా ఫ్రమ్ ది సర్వర్. మీరు ఏమైనా చేసుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే పోస్ట్ని మ్యాప్ చేద్దాం. ఓకే, పోస్ట్ డాట్ మ్యాప్. ఈ మ్యాప్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రాకెట్ లోపల మనకు పి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నా అంటే ప్రతి ఆబ్జెక్ట్ని ఒక ఐటమ్ అనుకుందాం. ఐటమ్, ఈ ఐటెంలో ఏముంది? ఐటెంలో నేమ్ ఉంటుంది. నేమ్ అనేది ఎవరు చెప్పాడు నాకు? ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. నెట్వర్క్లో ఇగో ఒక ప్రతి ఆబ్జెక్ట్లో ఏముంది? కీస్ ఏమున్నాయి? బాడీ ఉంది, ఐడి ఉంది, టైటిల్ ఉంది. సో నేమ్ లేదు అసలుకి. సో నేను ఇప్పుడు ఏం వాడాలి? ఐటమ్ డాట్ టైటిల్ వాడచ్చు, ఐడి వాడచ్చు, నా ఇష్టం, ఏదైనా వాడచ్చు. మీకు అర్థం కాలేదు ఇది. వాట్ ఈస్ పోస్ట్? పోస్ట్ ఇస్ అరే. అరే మ్యాప్ చేయడం వచ్చా మీకు? అరేలో 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 అదే కదా చేస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? వచ్చేసిన అంతా యూఐలో. సో మీకు ఏపీఐ నుంచే కదా రియల్ టైం డేటా నుంచి మీరు ప్రాపర్గా చేశారు. దీన్ని స్టైల్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఈ పీ ట్యాగ్ ఉందా, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకోండి, ఏదైనా చేసుకోండి, అది మంచిగా మీకు రెడీ అవుతుంది. అండర్స్టాండ్? సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటిది అంటే వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ది యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్లో ఓన్లీ వన్ సింగిల్ అడ్వాంటేజ్ చూసాం మనం. ఓన్లీ వన్ మెథడ్, వన్ సింగిల్ అడ్వాంటేజ్. ఏంటిది అది? డూయింగ్ అన్ ఏపీఐ కాల్. సో యూజ్ ఎఫెక్ట్ని ఎలా సింటాక్స్ ఎలా రాయాలి? యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి, కాల్ బ్యాక్ ఫంక్షన్ కామా ఎంటీ డిపెండెన్సీ అరే. ఓకే, ఎంటీ డిపెండెన్సీ అరే అంటే ఇనీషియల్ లోడింగ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. ఓకే, అండ్ ఏపీఐ కాల్ చేయడానికి ఏం ప్యాకేజ్ వాడాలి? యాక్సియోస్ ప్యాకేజ్ వాడాలి. ఓకే, యాక్సియోస్లో హెచ్టిటిపి మెథడ్స్ ఏమేమి ఉంటాయి?
ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్స్ ఏముంటాయి అంటే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. అండ్ నార్మల్గా మెథడ్స్ ఏమేమి ఉంటాయి? పోస్ట్, గెట్, అప్డేట్, డిలీట్. అప్డేట్ కాకుండా పుట్ అంటారు దాన్ని. ఓకే, సో ఇవి మెథడ్స్. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయిందారా? ఉంది కదా, ఓకే. అండ్ నెట్వర్క్ అంటే ఒక ఫుల్ స్టాక్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? బేసిక్ ఆర్కిటెక్చర్ ఇదే కదా. యూఐ ఉంటుంది, ఏపీఐ కాల్ చేస్తారు, సర్వర్ ఉంటుంది, సర్వర్లో మీకు సర్వర్ కోడ్ ఉంటుంది, ప్లస్ సర్వర్ కోడ్ అండ్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు ప్రోటోకాల్ సిస్టమ్స్లో ఎగ్జాంపుల్స్ ఏవి? అండ్ మీకు హెచ్టిటిపిఎస్ రియల్ టైంలో మనం చూసాము. క్రెడ్ ఆపరేషన్స్ ఆర్ లైక్ హెచ్టిటిపి మెథడ్స్, యాక్సియోస్ ఎన్పిఎం ప్యాకేజ్ వాడాం. నాకైతే క్లియర్గా అర్థమైంది, మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. క్లియరా? సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాన్ లెర్న్. దీంతోపాటు ఇంకోటి ఏం చేసామంటే ఓఎస్ఐ మోడల్ కూడా ట్రై చేసాం. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. ఇప్పుడు ఆ ఏపీఐ నుంచి డేటా రావడం అంటే నెట్వర్క్ కాలే అది. ఆ నెట్వర్క్ కాల్ నుంచే కదా డేటా వచ్చింది. మనకు అంత ఈజీగా వచ్చేసింది, కానీ 7 layers దాటి వస్తుంది అది. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? సో ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా ఎలా చేస్తారు అనేది చూడాలి ఇప్పుడు.